జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. దశాబ్దాల తమ కళ నెరవేరబోతుంది అనుకున్న జర్నలిస్టుల ఆశలు కొందరు నేతల ఒంటెద్దు పోకడ వల్ల అడియాశలు అవుతున్నాయి. గత ఏడాది జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం భూమి కేటాయించినా ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు పడకపోవడం కొందరు నాయకుల ఒంటెద్దు పోకడకు దర్పణం పడుతోంది. సీనియర్ జర్నలిస్టులను కాదని తమ అనుచరులతో నింపి తమ బలవంతపు ఆలోచనల్ని జర్నలిస్టుల బతుకుల మీద రుద్దుతున్నారు. 9 నెలల నుండి జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ఏం చేసిందని అడిగితే షో చేసే నేతలు నోరెళ్ల పెడుతున్నారు. అర్హత లేని వారిని ముందు పెట్టి సీనియర్ జర్నలిస్టుల మనోవేదనకు గురి చేస్తున్నారు. కేవలం తమ పెత్తనం కోసం నాయకులు ఆడుతున్న నారద పాత్ర రోజు రోజుకు రక్తి కడుతోంది. సీనియర్లకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదంటే సమాధానం ఇచ్చే స్థాయిని కోల్పోయారు. అక్కరకు రాని అతిథుల్లా నారదుల నటన కౌశల్యం సినిమా నటుల్ని మించిపోతుంది. ప్రజాప్రతినిధుల్ని నమ్మించడంలో వారికి వారే సాటి అని నిరూపిస్తూ ఉన్నారు. తమ మాటలతో ప్రజాప్రతినిధుల్ని బురిడి కొట్టించి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయడం కోసం మెరుపు. కొందరు యూనియన్ నేతల తీరు భావాన్ని కలిగిస్తున్న చేతికి రాబోతున్న జాగా ఎక్కడి చేజారిపోతుందో అని సీనియర్ జర్నలిస్టులు నోరు మెదపడం లేదు. నారదుల మాటలకు విలువ లేదనే విషయాన్ని మరుగున పెట్టేందుకు తాము అడుగు వేస్తే జర్నలిస్టులు ఎవరూ జవదాటరని నమ్మకాన్ని కొందరు ప్రజాప్రతినిధులకు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మేకపోతు గాంభీర్యంతో గోపిలుగా మారిన జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ తీరుపై సీనియర్ జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. వందలాది మంది జర్నలిస్టుల జీవిత కళ ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలం. ఆ విషయంలో 2006 నుంచి 2024 వరకు 18 సంవత్సరాల పాటు ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు చివరి నిమిషంలో సొసైటీ పేరుతోటి కొంత అగాధం ఏర్పడటం కొంత ఆందోళన కలిగిస్తున్న అంశం. ఎందుకంటే వివిధ ప్రాంతాల్లో, వివిధ పత్రికల్లో, వివిధ మీడియా సంస్థలలో పనిచేస్తున్న జర్నలిస్టులు సుమారు 350 మంది వరకు పేర్లు నమోదు చేసినట్టుగా సొసైటీ నాయకులు చెప్తున్నారు. కానీ సొసైటీ ఏర్పాటు లోపభూయిష్టంగా, ఏకపక్షంగా ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా ఉండటంతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సొసైటీని ప్రక్షాళన చేయాలని చెప్పి ఓ సూచన చేసిన నేపథ్యంలో ఒక 6 నెలల నుంచి రకరకాల ఈక్వేషన్లతోటి ఎత్తులపై ఎత్తులు వేసుకుంటూ ఎవరికి వాళ్ళు తమ రాజకీయాన్ని రంగరించుకుంటూ జర్నలిస్టుల ఆశల మీద నీళ్లు పోస్తారని చెప్పవచ్చు. ఎందుకంటే కడుపు నిండిన వాళ్ళు కథలు చెప్పడంలో చాలా సిద్ధహస్తులు, కానీ కడుపు మండిన వాళ్ళు తమ హక్కుల్ని ఎందుకు హరిస్తున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కొంతమంది యూనియన్ నేతల వ్యవహార శైలి నిజంగా నారద పాత్రను మించి పోషిస్తున్నారు. సాధారణంగా సినిమాలలో చూస్తుంటే, లేకపోతే కథల్లో, పురాణాల్లో విన్నట్టుగా నారదుడు ఇక్కడ ముచ్చట్లు అక్కడ, అక్కడ ముచ్చట్లు ఇక్కడ చేరవేస్తూ ఎగేయటం దిగేయటంలో సిద్ధహస్తులు అనేది మనం నేర్చుకున్న విద్య. అంటే పుస్తకాలలో, పురాణాలలో చదువుకున్న లేదా సినిమాలలో పోషించిన పాత్రని నిజ జీవితంలో ప్రస్తుతం ఖమ్మం జిల్లా కేంద్రంలో నారద పాత్రను మించి పోషిస్తున్నారు. ఏ ఎండక గొడుగు పట్టడం, ఎవరికి చెప్పేది వాళ్ళకి చెప్పడం, తనకు నచ్చని వాళ్ళని ఏదో రకంగా పక్కకు తప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీంతో 6 నెలల క్రితం సొసైటీలో జరగాల్సిన ప్రక్షాళన కాస్త పక్కదోవ పట్టి రకరకాల ఈక్వేషన్లలో రూపుమారుతుంది తప్ప ఇంతవరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఒక కృతనిశ్చయం మాత్రం ఆ నేతల్లో మాత్రం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో 2-3 సందర్భాలు మనం అనుకున్నాం, నాయకులు అనేవాళ్ళు మద్దతుగా నిలవాలి తప్ప వెనక నుండి వెన్నుపోటు పొడిచే వాళ్ళని నాశనం చేయడం అనేది నిజంగా సిగ్గుచేటు, తలదించుకోవాలి. ఒక్కొక్కరు కోట్ల రూపాయలు సంపాదించి కొందరు నేతలుగా, మరికొందరు ఇతరత్ర వ్యవహారాల్లో కీలకంగా ఉన్నవాళ్ళు ఎక్కడికక్కడి మోకాళ్ళు అడ్డు పెడుతున్నారు. వాస్తవంగా 6 నెలల క్రితం ఏదైతే జిల్లాకు సంబంధించిన మంత్రులు గతంలో ఏర్పడిన సొసైటీ బీఆర్ఎస్ పార్టీ అడుగుజాడల్లో వాళ్ళ నీడలో ఎదిగిన సొసైటీ అది ఏకపక్షంగా చేశారు, ఎవరితో సంబంధం లేకుండా. కాబట్టి దాన్ని ప్రక్షాళన చేయాలనేది బాగా సూచనట్టు చెప్పారు. ఆ సూచన కాస్త 6 నెలల నుంచి సాగదీసుకుంటూ వ్యవహరించే తీరు నిజంగా జర్నలిస్టు సమాజం
ఆగ్రహ విషయాలు వ్యక్తం చేస్తుంది. కానీ యూనియన్ నేతలు వాళ్ళే, చదరంగం ఆడేది వాళ్ళే, నారద పాత్ర పోషించేది వాళ్ళే, వేరే జర్నలిస్టులను కొంతమంది సీనియర్లను ఎగేయటంలో సిద్ధాస్తులు, వాళ్ళని పక్క తప్పించే ప్రయత్నం చేయటంలో సిద్ధాస్తులు, ఎక్కడికక్కడికి పాత్రలు మొత్తం చాలా అమోఘంగా పోషిస్తున్నారు. నటులు కూడా పనికిరారు, ఆ రకంగా నటించేస్తున్నారు, సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. సొసైటీ ప్రక్షాళనలో వాళ్లకు రాని నిబంధనలు మిగతా వాళ్ళకి ఎలా వస్తాయని కూడా చర్చ నడుస్తుంది. గతంలో సొసైటీలో ఉన్న డైరెక్టర్లు వాళ్ళల్లోనే వాళ్ళు మళ్ళీ కమిటీ ఎన్నుకోవాలి తప్ప కొత్త సభ్యుల్ని కొత్త సొసైటీ సాధ్యం కాదని ఒక పక్క సన్నాయి నొప్పులు నొక్కుతూనే మరో పక్క మేమే ఆ ప్రధాన పాత్రలు పోషిస్తాం, అందువలన సమస్యలు పరిశీలిస్తామంటే మరో కొత్త అధ్యాయానికి తెరతీశారు. అంటే ఏ రకంగా చూసినా వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం, వాళ్ళ బినామీలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం శత విధాలా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ చుట్టాలు, వాళ్ళ రకరకాల వాళ్ళ చెంచాగిరి చేసేటోళ్ళు, లేదా బినామీలో, లేదా దొంగ ఎక్కిరిసినట్లు పుట్టించినోళ్ళకు రకరకాలుగా ఏ రకంగా సొసైటీని తమ కబంధస్థాల నుంచి బయటికి పోవద్దు, తమ చెప్పు చేతులను ఉంచుకోవాలి ఒక విపరీత ధోరణితో వ్యవహరించడం నిజంగా సిగ్గుచేటు, సిగ్గుమాలిన చర్య. వయసు పెరగగానే కాదు, వయసుతో పాటు కొంచెం బుద్ధి కూడా పెరగాల్సిన అవసరం ఉంది. కేవలం చెడగొట్టు, నిశ్చింతంగా ఉండు, లేదా నాయకత్వం పేరుతోటి లోపాయకారిగా ఎన్ని ముచ్చట్లనే పెట్టు. ఉదయం ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రి ఒక మాట, మనిషికి ఒక మాట మారుస్తూ చిల్లర వ్యవహారాలకు వేదికగా మారింది కొంతమంది నేతల వ్యవహారం చేయాలి. ఇప్పటికైనా సరైన బాటలో నడవకపోతే చివరికి నాయకత్వాన్ని కూడా మార్చడానికి జర్నలిస్ట్ అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ కొంతమంది నాలాంటి వాళ్ళు ఓపెన్గా మీకు చెప్పగలుగుతున్నారు తప్ప మిగతా వాళ్ళు చాలామంది లోపల రగిలిపోతున్నారు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ తీరా రేపు వస్తుందో ఎల్లుండి వస్తుందో ఎందుకు ఈ వివాదాలు అంటూ ఎవరికి వాళ్ళు సర్దుమనిగే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఒక్కసారి కనుక జర్నలిస్టు నిజంగా అన్యాయానికి గురవుతున్న జర్నలిస్టు కనుక ఒక్కసారిగా ఉవ్వెత్తున చేస్తే ఏ నాయకత్వం కూడా నిలబడలేదు. అవసరమైతే కలపట్టను కూడా జర్నలిస్టు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే నారద పాత్ర పోషిస్తున్న కొంతమంది నేతలు ఉన్నారో వాళ్ళు తమ పంతాన్ని మార్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక 20 సంవత్సరాల క్రితం అంటే మీరు ఏం చెప్పినా డూడు బస్సులా ఆడించారు, కానీ ఇప్పుడు ఆడించే పరిస్థితులు లేదు, మిమ్మల్ని ఆడించే స్థాయిలోకి వచ్చారు. ఆ విషయాన్ని అర్థం చేసుకొని వయసుకు గౌరవిస్తున్నారు. మీ క్యారెక్టర్ అనేది నారద పాత్ర పోషిస్తున్నారని 100% జర్నలిస్ట్ అందరికీ తెలిసిపోయింది. ఏ ఎండకా గొడుగు పట్టడం, చెంచాగిరి చేయటం, గోడ మీద పిల్లివాటం, రకరకాల అన్ని సమస్త పేర్లు అంటే నారదుడికి ఎన్ని పేర్లు అయితే పెట్టగలుగుతామో అన్ని పేర్లు కూడా మీరు పూర్తిగా అర్హులని చెప్పి డిసైడ్ అయిపోయారు. కానీ ఇంకా ఓపిక పడుతుంది ఏంటంటే కేవలం వయసు రీత్యా, వయసు గౌరవం ఒక జ్ఞానంతో మీలాగా అజ్ఞానంగా విపరీత ధోరణి ప్రదర్శించే పరిస్థితులు లేదు. కాబట్టి జర్నలిస్ట్ ఇప్పటికీ సంయమనంతో ఉన్నారు, అర్థం చేసుకోవాలి. లేదా ఒకవేళ చేత కాకపోతే పక్క తప్పుకోవాలి. కానీ ఇలా ముందొక మాట వెనక ఒక మాట, ఒక్కొక్కరి దగ్గర ఒక టైపు, నీదేదో చాలా పద్ధతి గల వ్యవస్థ అన్నట్టుగా, మిగతా వాళ్ళంతా దొంగలు అన్నట్టుగా రకరకాల నీ ఇష్టం, నువ్వు ఏ రకంగా ఆడుతున్నావు ఆ రకంగా ఆడుతున్నావు అన్నీ ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది. ఎవరిని ఎక్కడ ఏ రకంగా అలగదొక్కాలో, ఎవరిని ఏ రకంగా ఎక్స్పోజ్ చేయాలనేది చాలా విధాల ప్రయత్నిస్తున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. ఒకవేళ ఒక వారం పనుల్లో కనుక ఒక కొలికి రాకపోతే జర్నలిస్ట్ అంతా కూడా ఏకమయ్యి నీ మీద తిరుగుబాటు చేయడం తథ్యం.